ప్రతి సంఘానికి దేవుడు ఒక దూతని ఏర్పరిచాడు. ఆ సంఘములో జరుగుతున్న ప్రవర్తనను, వారి విశ్వాసము, వారి మాటలు, వారి నమ్మకము అన్నిటినీ ఆ దూత తీసుకొని వెళ్ళి దేవుని దగ్గరికి చెప్పాది. ఎంత దౌర్భాగ్యం కదా! సంఘాల్లో కల్మషాలు, భేదాలు, సఖ్యత, ఐక్యత లేకపోతే ఆ సంఘము గురించి దేవుడు వార్త విన్నప్పుడు ఎలాంటి తీర్పులోకి ఆ సంఘముని వెళ్తుంది ఒకసారి ఆలోచించండి. ఎలాంటి సంఘముగా ఉండమంటున్నాడు? మచ్చలేని, ముడత లేని, కలంకము లేని, మాలిన్యము లేని పరిశుద్ధమైన సంఘము, వాక్యముతో ఉతక స్నానము చేసుకున్న సంఘముగా ఉండాలి. వాక్యమే మనం చదవము, ఇంకా ఉతక స్నానం చేస్తాము. మీ ప్రవర్తనను సరిచేసుకోండి. సంఘం సొనగకండి, గొనగకండి. సంఘములో జాగ్రత్తగా ఉండండి.